Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Velgoti, naturopathy physician. జనరల్గా మనకి చెమట పట్టగానే మనం చాలా ఇరిటేటింగ్గా చిరాగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఈ చెమట పట్టడం వల్ల మన బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ మొత్తం బయటికి పంపించడానికి ఈ చెమటే వన్ ఆఫ్ ద రూట్. అలాగే మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాని, టాక్సిన్స్ని, వేస్ట్ మెటీరియల్స్ని, మెటల్స్ని వీటన్నిటిని బయటికి పంపించడంలో స్వెట్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది మన బాడీకి చెమట పట్టడానికి ఆస్కారమే లేకుండా ఉంటున్నారు. లైక్ ఎప్పుడు ఏసీలో ఉండడం కానీ, కూలర్స్లో ఉండడం కానీ, అలాగే ఫిజికల్ యాక్టివిటీకి ఏమైనా టైం ఇస్తున్నారా అంటే వర్క్ ప్రెషర్స్ వల్ల, టెన్షన్స్ వల్ల ఫిజికల్ యాక్టివిటీకి కూడా టైం ఇవ్వట్లేదు. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ని బయటకు పంపించే వన్ ఆఫ్ ద రూట్ని క్లోజ్ చేస్తున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 days మనం మోషన్కి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది, చాలా చిరాగ్గా ఇరిటేటింగ్గా ఉంటూ ఉంటాం. అలాగే 2-3 days యూరిన్కి వెళ్ళకపోయినా మనకి ఏమవుతుంది, మన బాడీలో ఉన్న యాసిడ్స్ అన్ని క్రిస్టల్స్ గా ఫామ్ అయ్యి గౌట్ అని, ఆర్థరైటిస్ అని డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సేమ్ అలాగే మన బాడీలో ఉన్న స్వెట్ కూడా బయటకు వెళ్ళకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ అని, హార్ట్ ఇష్యూస్ అని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా ఎవరైతే ఎక్సర్సైజ్ చేయలేకపోతుంటారో వాళ్ళకి బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ ని స్వెట్ రూమ్ లో బయటికి పంపించడానికి న్యాచురల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ సోనా బాత్. అయితే ఈ సోనా బాత్ ని ట్రెడిషనల్ బాత్ అని కూడా అనుకుంటాం, ఎందుకంటే ఇది 300 years బ్యాక్ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. అయితే ఈ సోనా బాత్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక క్లోజ్డ్ రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్ లో డ్రై హీట్ ప్రొడ్యూస్ చేస్తాం. వుడ్ ని బర్న్ చేసి కానీ, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్ ని యూజ్ చేసి కానీ డ్రై హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాం. ఈ డ్రై హీట్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 60 to 100 degrees Celsius గా టెంపరేచర్ ఉంటుంది. సో ఈ రూమ్ లో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టైం వరకు ఉండాలి. దాన్ని సోనా బాత్ అంటాము. ఈ సోనా బాత్ క్యాబిన్సే కాకుండా ఇన్ఫ్రారెడ్ సోనా బ్లాంకెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంటాయి. అయితే ఈ సోనా బాత్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మన బాడీ యొక్క టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసి మన బాడీ నుంచి స్వెట్ ని ప్రొడ్యూస్ చేయడమే ఈ సోనా బాత్ యొక్క మెయిన్ ఎయిమ్. అయితే స్టీమ్ బాత్ లో కూడా స్వెట్ పడుతుంది కదా అని అడిగినట్టయితే స్టీమ్ బాత్ లో వెట్ హీట్ ఉంటుంది, సోనా బాత్ లో డ్రై హీట్ ఉంటుంది. సో స్టీమ్ బాత్ లో వచ్చే చెమట మొత్తం అది చెమట కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న ఎయిర్ లో హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ తేమ శాతం అనేది మన స్కిన్ మీద వచ్చి సెటిల్ అవుతుంది. సో మన బాడీ మీద ఉన్న చెమటలో 50% తేమ శాతం ఉంటే 50% చెమట పర్సెంటేజ్ ఉంటుంది. అదే సోనా బాత్ లో అయితే మన బాడీ మీద ప్రతి తేమ శాతం మొత్తం కూడా చెమటే. సో ఈ స్టీమ్ బాత్ అనేది మేజర్ గా రెస్పిరేటరీ కండిషన్స్ కి ఎక్కువగా ఇస్తూ ఉంటాం. సోనా బాత్ అనేది చాలా రకాల కండిషన్స్ కి ఇస్తూ ఉంటాం. మొదటిగా మేజర్ ఏంటంటే డీటాక్సిఫికేషన్. ఎప్పుడైతే మనం ఈ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అవుతామో మన బాడీలో ఉన్న స్వెట్ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనకి ఆర్గాన్స్ లో ఉండే వేస్ట్ మెటీరియల్ మొత్తం ఈ స్వెట్ కూడా బయటికి పంపించి డీటాక్సిఫికేషన్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే నెంబర్ 2 ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్. పెయిన్ మేనేజ్మెంట్ లో కూడా ఈ సోనా బాత్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం చూసినట్టయితే చాలా జిమ్స్ లలో ఈ మధ్య సోనా బాత్ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఇంటెన్స్ వర్కౌట్ చేస్తారో వాళ్ళకి లైట్ గా మజిల్ పెయిన్స్ అనేవి ఉంటాయి. సో ఈ జిమ్ తర్వాత సోనా బాత్ తీసుకున్నట్టయితే ఆ టెంపరేచర్ కి మన మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే మజిల్ పెయిన్స్ కి కాకుండా జాయింట్ పెయిన్స్ కి, అలాగే ఏమైనా దెబ్బలు తగిలితే త్వరగా హీల్ అవ్వడానికి కూడా ఈ సోనా బాత్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే కార్డియోవాస్కులర్ హెల్త్. సో ఎప్పుడైతే ఈ టెంపరేచర్ కి మనం ఎక్స్పోజ్ అవుతామో మన బాడీ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మన హైపోథాలమస్ అనేది యాక్టివేట్ అయ్యి మన బాడీని కూల్ డౌన్ చేయడానికి హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. సో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడంలో వాసో డైలేషన్ అయ్యి బ్లడ్ లో ఉండే ఎక్సెసివ్ సాల్ట్ మొత్తం స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. సో ఈ ఎక్సెసివ్ సాల్ట్ బయటకు రావడం వల్ల బ్లడ్ యొక్క విస్కాసిటీ తగ్గి పలచగా అయిపోయి మన బీపీ అనేది తగ్గడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే చాలా స్టడీస్ ప్రకారం ఎవరైతే వీక్ కనీసం 2 times ఈ సోనా బాత్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి కార్డియోవాస్కులర్ ఇష్యూస్ రావని చాలా స్టడీస్ చెప్తూ ఉన్నాయి. అలాగే స్ట్రెస్ అండ్ డిప్రెషన్. సో ఈ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ కూడా ఈ సోనా బాత్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలాగంటే ఎప్పుడైతే ఈ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అవుతామో మన బ్రెయిన్ నుంచి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ అనేది ఒక యాంటీ డిప్రెసివ్ పిల్ లాగా వర్క్ చేసి మన స్ట్రెస్ ని కానీ డిప్రెషన్ కానీ తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే కంజెషన్. మనం గాలి తీసుకునే పైప్స్ లో ఈ మ్యూకస్ అంటే శ్లేషం అనేది పేరుకొని పోయి మన గాలి అనేది కష్టంగా ఉంటుంది. సో అటువంటి కండిషన్స్ లో సోనా బాత్ తీసుకున్నట్టయితే ఆ టెంపరేచర్ కి ఆ మ్యూకస్ మొత్తం కరిగి పలచగా అయిపోయి మన నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ బయటకు వచ్చి బ్రీతింగ్ అనేది బాగా ఆడడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సోనా బాత్ అనేది స్కిన్ హెల్త్ కి, ఫేస్ గ్లో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే ఎప్పుడైతే ఈ టెంపరేచర్ కి మన స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో
స్కిన్ లో ఉన్న ఇన్నర్ సెల్స్ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కూడా బయటకు వచ్చేసి ఆ డ్రై హీట్ కి చనిపోతాయి. అలాగే మన డెడ్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోయి మన ఫేస్ లో ఉన్న చిన్న చిన్న క్యాపిలరీస్ కూడా బ్లడ్ సప్లై బాగా అంది మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది ఫేస్ లో ఇస్తూ ఉంటుంది. సో ఈ సోనా బాత్ తీసుకునే ముందు కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే సోనా బాత్ తీసుకునే ముందు కనీసం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. సోనా బాత్ తర్వాత కూడా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఈ వాటర్ అనేది తీసుకోవాలి. అలాగే ఈ సోనా బాత్ అనేది 20 to 30 మినిట్స్ మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి ఎక్స్టెండ్ అవ్వకూడదు. ఎందుకంటే అంతకుమించి ఎక్స్టెండ్ అవుతుందంటే మన బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది అని అర్థం. నార్మల్ అయితే 20 to 30 మినిట్స్ ఇస్తాము. అదే కొన్ని కండిషన్స్ లో మాత్రమే 30 మినిట్స్ నుంచి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ సోనా బాత్ అనేది మేజర్ గా ఏ కండిషన్స్ కి ఇస్తూ ఉంటామంటే ఎవరైతే మజిల్ పెయిన్స్ ఉంటాయో, ఆర్థరైటిస్ కండిషన్స్ అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయో వాళ్ళకి, అలాగే కొంతమంది ఎప్పుడు చలి చలిగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి కండిషన్స్ లో, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ లలో, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ లలో, అలాగే స్ట్రెస్ కి, డిప్రెషన్ కి వీటన్నిటికీ సోనా బాత్ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మీకు సోనా బాత్ కావాలి అనుకుంటే మా క్లినిక్ అయినా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.